స్టీల్ ప్లాంట్ ఓపెనింగ్ సందర్భంగా నిన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ కడప జమ్మలమడుగు వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి మతి స్థిమితం లేదు అనేటువంటి చేసిన వ్యాఖ్య కొంత రాజకీయాల పరిభాషను ఉటంకించేలా ఉంది. ఇది ఎంత మాత్రం కూడా సమర్థనీయం కాదు. ఈరోజు 50 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఈ రకంగా మాట్లాడటం నిన్నటి సభలో, బహిరంగ సభలో జనం ముందు. సో రేపటి రోజున వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలా మాట్లాడతారో ఊహించుకోవడం కూడా కొంచెం కష్టంగానే ఉంది. అసలు ఆయన ఏం మాట్లాడారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. రేపేమంటారో నాకు తెలియదు. మతి స్థిమితం లేని వ్యక్తులతో రాజకీయం చేయడం నా చరిత్రలో ఎప్పుడూ నేను చూడలేదు. మన రాజధాని అమరావతి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సో మతి స్థిమితం లేని వ్యక్తులతో రాజకీయాలు చేయటం ఆయన రాజకీయ చరిత్రలో లేదు అంటున్నారు. మరి అలాంటప్పుడు పక్కకు తప్పుకోవచ్చు కదా. ఇప్పుడు మీరు 1కి 10 సార్లు చెప్తున్నారు అంటే జగన్ లాంటి వ్యక్తులతో నేను రాజకీయాలు చేయటం నా చరిత్రలో లేదని చెప్తున్నారు. మీరు అలాంటప్పుడు పక్కకు తప్పుకొని మీ వారసత్వానికి అవకాశం ఇవ్వచ్చు కదా. ఎందుకు పదే పదే ఈ మాటను చెప్తారు? ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పలేదే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులతో రాజకీయం చేయాలంటే బాగోలేదని ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు. బట్ ఎందుకు చెప్తున్నారు మీరు పదే పదే? మీరు అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి మీ ప్రత్యర్థి. జగన్తోనే మీరు 2012 నుంచే రాజకీయంగా పోటీ పడుతున్నారు. అంటే దాదాపు 14 సంవత్సరాలు. 3 ఎన్నికలు పోటీ పడ్డారు, 2 ఎన్నికల్లో గెలిచారు, 1 ఎన్నికల్లో ఓడిపోయారు. మళ్ళీ రేపటి రోజున 2029 ఎన్నికల్లో పోటీ పడాలనుకుంటున్నారు. మరి అలాంటి సందర్భంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డిని పదే పదే ఈ రకంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? మీరు అవునన్నా కాదన్నా ఆయన మీకు ప్రత్యర్థి. రాష్ట్రంలో టీడీపీకి ఏ స్థాయిలో కార్యకర్తలు బలగం ఉందో అదే స్థాయిలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి బలగం ఉంది, కార్యకర్తలు ఉన్నారు. మరి అలాంటి సందర్భంలో మీరు ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? అసలు ఎంతవరకు సమర్థనీయం? ఒక బహిరంగ వేదికగా 50 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే మీరు ప్రజాస్వామ్యాన్ని అదేవిధంగా చర్చలను కూడా ఆహ్వానించేటువంటి మీరు జగన్మోహన్ రెడ్డిపై ఒక మతి స్థిమితం లేని వ్యక్తిగా ముద్ర వేయటం ఏ రకంగా కరెక్టు? ఇంకా గొడ్డల పార్టీ అని ప్రతి మీటింగ్లో చెప్తూనే ఉన్నారు ఆయన కానీ ఆయన పార్టీ వాళ్ళు కానీ. గొడ్డల పార్టీ ఎలా అవుతుందండి? ఇంకా నిన్నేం మాట్లాడతారు? బాబాయిని చంపి బాత్రూంలో ఆ గొడ్డలు వేటు వేశారు అని చెప్తున్నారు బహిరంగ సభలో. బట్ మీకంటూ కూడా ఒక పరిధులు ఉంటాయి కదా. మరి మీ ప్రభుత్వం ఏం తేల్చింది? అప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్నాడు, ఆయన ప్రభుత్వం ఏం తేల్చలేదు. మీరు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. ఆ కేసుని ఎంతవరకు తీసుకొచ్చారు? సునీతకి న్యాయం చేశారా? మీరు ఎలా వాడుకున్నారు మొన్నటి ఎలక్షన్స్లో సునీతని, షర్మిల్ని? ఎంతవరకు వీలైతే అంతవరకు సానుభూతిని పొందే ప్రయత్నం చేశారు కదా వివేకానందరెడ్డి మర్డర్ హత్య కేసులో. మరి ఇప్పుడు మీరు బయట పెట్టండి, 2 సంవత్సరాలు అయింది. మీరు నిందితుల్ని బయట పెట్టండి, వాళ్ళపై యాక్షన్ తీసుకోండి. మరి ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? మరి సునీతకి న్యాయం జరిగిందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట మార్చాడు, అది ఎవరు కాదనలేని సత్యం. ముందు ఓకే అన్నాడు అమరావతికి, తర్వాత కాదు 3 రాజధానులు అన్నాడు, మళ్ళీ మొన్న మావిగన్ అన్నాడు, నేను విజయవాడ అన్నాడు. విజయవాడలో కూడా మావిగన్ ఉంది కదా, వి అంటే విజయవాడే కదా. సో ఆయన ఆ ఉద్దేశంలో అన్నాడు. మీకు ఒక అవకాశం దొరికింది, మీరు కానీ మీ పత్రికలు కానీ విపరీతంగా దాన్ని ప్రింట్ చేసి ప్రొజెక్ట్ చేసి జనం ముందు నిలకడలేని మనస్తత్వం అని. దానికి విమర్శించాల్సిన విధం విమర్శించవచ్చు. బట్ అసలు మైండే లేదు, మతి స్థిమితం లేదంటే అంటే ఏ రకంగా మీరు జనానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు బహిరంగ సంవేదిక, అది కడప జమ్మలమడుగులో? ఇదైతే ఎంత మాత్రం సమర్థనీయం కాదు. ఇప్పుడు వీళ్ళు ఒక మాట అన్నారు, రేపటి రోజున వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక మాట అంటారు. అంటే ఉద్రిక్తతలు దారి తీసుకోవటమే కదా.
ఇంకొకటి ఇక్కడ మనం హైలైట్గా చెప్పుకోవాల్సింది, చంద్రబాబు నాయుడు పదే పదే అమరావతి మన క్యాపిటల్ అని అడగటం, జనం సైడ్ నుంచి పెద్దగా రెస్పాన్స్ రాకపోవటం, కెమెరాస్ అటు తిప్పటం, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఒకసారి అది విని తీరాలి. విందాం అసలు ఏమని చెప్పాడు. నా చరిత్రలో ఎప్పుడూ నేను చూడలేదు. మన రాజధాని అమరావతి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి. ఈ కడప గడ్డ మీద మనం అందరం చెప్పాల్సింది, మన రాజధాని అంటే సగౌరవంగా అమరావతిని గట్టిగా చెప్పండి. మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని. వైసీపీ అస్సలాగట్లేదు. సో ఇది సంగతి. చంద్రబాబు నాయుడు చెప్పి మళ్ళీ వాళ్ళ చేత చెప్పించాల్సినటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా ఏంటంటే ఆ ఎమోషన్ ఒకళ్ళు చెప్పాల్సిన పని లేదు, అది ఆటోమేటిక్గా ర్యాలీ అయిపోతుంది. బట్ ఇదైతే మాత్రం కంప్లీట్గా అన్ఫార్చునేట్ థింగ్స్. ఇదైతే ఎంత మాత్రం సమర్థనీయం కాదు, అది అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా. ఇందుకో కొంత అసహనం అయితే కూటమి ప్రభుత్వంలో కనిపిస్తుంది. నిన్న పవన్ కళ్యాణ్ గవర్నర్ని వెళ్ళి కలవటం, సో ఎవరో ఏదో మాట్లాడారో అతనిపై చర్యలు తీసుకున్నారు, అంతవరకు బాగానే ఉంది. బట్ ఎందుకు దీన్ని ఇంకా లాగాలని ప్రయత్నం చేస్తున్నారు? వెంటనే వైసీపీ, సాక్షి, న్యూస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, అంతకుముందు ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలంతా కూడా రివైండ్ చేసి ప్లే చేస్తున్నారు. మరి ఆ రోజు మాట్లాడారు కదా, మరి దాన్ని ఎట్లా సమర్థించుకుంటాడు పవన్ కళ్యాణ్? సో ఇవన్నీ ప్రశ్నలు. ఇప్పుడు మీరు వాళ్ళ గుట్టు బయట పెడితే వాళ్ళు మీ గుట్టు బయట పెడతారు. సో ఇదైతే కనుక ఆగేది ఎక్కడా లేదు. ఇంకొకటి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి యూటర్ను జేటర్ను అంటున్నాడు చంద్రబాబు నాయుడు. అప్పుడు ఈయన ఎన్ని యూటర్న్లు తీసుకున్నాడండి? మొదటేమో బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎలక్షన్స్కి వెళ్తాడు, 1999లో గెలుస్తాడు. మళ్ళీ 2004కి వచ్చేసరికి పొత్తు ఉండదు. మళ్ళీ 2009కి వచ్చేసరికి వీళ్ళని వదిలేసేసి టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడు, సిపిఐ సిపిఎంతో పొత్తు పెట్టుకుంటాడు. అప్పుడు 2009 ఎలక్షన్స్కి వెళ్ళాడు. మళ్ళీ 2014కి వచ్చేసరికి మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడు, జనసేనతోటి పొత్తు పెట్టుకున్నట్టే ఆ రోజు. మళ్ళీ 2019కి వచ్చేసరికి బీజేపీని వదిలేశాడు, జనసేన వదిలేశాడు. 24కి వచ్చేసరికి బీజేపీని కలుపుకున్నాడు, జనసేన కలుపుకున్నాడు. ఎన్నిసార్లు. ఇంకా అసలు మనం నమ్మలేని విషయం ఏంటంటే 2000 ఎలక్షన్స్, తెలంగాణ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నాడు ఆయన. సో అసలు ఎవరు ఊహించడం. టీడీపీ పార్టీ అనేది కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ, కాంగ్రెస్ ఐడియాలజీకి కంప్లీట్ వ్యతిరేకమైనటువంటి పార్టీ టీడీపీ పార్టీ. అలాంటి టీడీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొట్టు పెట్టుకోవడం, కలిసి నడవటం, ఈయన ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీని కలవటం ఎంత జరిగింది ఆ రోజు? ఇదంతా జనం కళ్ళ ముందే జరిగింది కదా, ఇది బిహైండ్ ది స్క్రీన్స్ అయితే ఏం జరగలేదు కదా. మరి అలాంటి సందర్భంలో ఇంకొకటి, తెలంగాణలోకి వెళ్ళేమో తెలంగాణకు సపోర్ట్ చేస్తున్నానని చెప్తారు. తెలంగాణలో ఏదైతే కమిటీ చేశామో తెలంగాణకి సపోర్ట్ ఇచ్చింది, మేము లెటర్ రాస్తాము సెంట్రల్ గవర్నమెంట్కి అంటాడు ఒక పక్కన. మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేమో అన్యాయంగా విడదీశారు రాష్ట్రాన్ని, నాకు 2 కళ్ళు లాంటివి రాష్ట్రం, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం 2 కళ్ళు అని చెప్తాడు ఆంధ్రాకి వచ్చి. మరి ఇది ఎక్కడ శాంక్టిటీ ఉంది దీనికి? ఇది ఎక్కడ వ్యాలిడిటీ ఉంది? ఇజ్ ఇట్ వ్యాలిడ్ పాయింట్? కరెక్ట్ కాదు కదా. సో రాజకీయంగా, స్ట్రాటజీ పరంగా ఎవరికి ఏది అవకాశం ఉంటే అది తీసుకుంటారు, దాంట్లో తప్పేంది? ఇప్పుడు మీరు కట్టి చూపించండి. మీరు అమరావతి రాజధాని మీరు కట్టుంటే జగన్మోహన్ రెడ్డి కదిలించడానికి అవకాశం ఉండేది కాదు కదా. మీరు అదెందుకు బయటికి ఎక్స్పోజ్ చేయకుండా ప్రయత్నిస్తున్నారు? ఎంత దాచిపెట్టాలన్నా దాగదు కదా. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడే రాజధాని బిల్డింగ్స్ కంప్లీట్ చేసినట్టయితే ఆ బిల్డింగ్స్ కంప్లీట్ చేశాడు, దాన్ని తాత్కాలికం అన్నాడు, అక్కడ ఇబ్బంది వచ్చింది. ఇట్స్ టెంపరీ బిల్డింగ్స్ అన్నాడు, అది ఇబ్బంది అయింది. ఇప్పటికీ అవే బిల్డింగ్స్ పర్మనెంట్ బిల్డింగ్స్ అని కంటిన్యూ చేసినట్టయితే సరిపోయేది, రాజధాని అక్కడే ఉండిపోయేది. వీళ్ళే ఒక పక్క తాత్కాలికం అంటారు, అవి పర్మనెంట్ కాదని చెప్తుంటారు, వీళ్ళే అనవసరంగా సెల్ఫ్ కోడ్ వేసుకుంటారు ఆ రోజున. సరే అప్పుడేదో అయిపోయింది, ఇప్పుడు కంటిన్యూ చేయండి. 24 నుంచి 29 వరకు మీరే ఉంటారు కదా, 2 years అయిపోయింది కదా, మీరు కంటిన్యూ చేయండి, ఆ బిల్డింగ్స్ లేపండి. అదే క్యాపిటలిసిటీ అంటాడు. ఈరోజు ఒప్పుకోవచ్చు, రేపైనా ఒప్పుకోవచ్చు కదా. ఇప్పటికి ఎన్నో టర్న్ తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ టర్న్ తీసుకోవడం మీరు ఎలా చెప్తారు?
సో ఇదైతే సమర్థనీయం కాదు. మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. చంద్రబాబు నాయుడు 50 ఇయర్స్ ఇండస్ట్రీ ఇలా మాట్లాడటం కరెక్టేనా?